గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 29వ రోజు పారాయణము. సప్తవింశోధ్యాయము. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఈ 29వ రోజు పారాయణములో సప్తవింశోధ్యాయములో నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెళుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. తప్త వాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తనాలుక నరకము అంటారు. వైశ్వ దేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని, కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. తదుపరి అంధతా మిశ్రము. ఈ నరకములో సూదిమణలు వంటి భయంకర ముఖాలు కలిగినటువంటి పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరుగల ఈ నరకం 3వది. క్రకచము పేరే క్రకచము అంటండి. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలములుగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. తదుపరి అసివత్రవనం. ఇక్కడ 4 నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రులను, వారి నుంచి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడే తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుందటండి. ఆ తరువాత కూటశాల్మలి. ఇది ఒక రకమైనటువంటి శిక్ష. 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించే వారు, పరాపకారులు అంటే పరులకు అపకారం చేసేవారు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకంలోనట అంట. కూటశాల్మలి ఇక్కడ 16 రకాలుగా దండిస్తారట. ఎవరిని? పరస్త్రీలను, తరువాత ఎదుటివారి ధనాన్ని అపహరించే వారిని ఈ రకంగా ఈ కూటశాల్మలి నరకం అనే దానిలో పడవేస్తారటండి. తరువాత మరి ఒక శిక్ష రక్తపూయకము అనగా రక్తపూయ అనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారట. అంటే ఇక్కడ రక్తపూయము అనే యొక్క శిక్ష. తినకూడని వస్తువులు తినటము, ఎదుటివారిని ఏదో ఒకటి అనడం, నిందించటం,
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ అనగా చాడీలు చెబితే ఉండేవారికి ఈ రక్తపూయము అనే నరకంలో పడివేస్తారట. తరువాత మనం తరచూ వింటూ ఉండేది కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలోనూ నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే. 7వ నరకం దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. ఇది మనం ఈ మధ్యకాలంలో ఈ కుంభీపాకము అనేది వింటూనే ఉన్నాము. ఎప్పటి నుంచి అంటే అపరిచితుడు సినిమా దగ్గర నుంచి కుంభీపాకం అనేది మనం వింటున్నాం. ఇక్కడ ఇది చాలా ఘోరాతి ఘోరమైనదటండి. నరకాలన్నిటిలోకి నికృష్టమైనదట ఈ కుంభీపాకం అనేది. ఇది 7వ నరకం. దుర్భాగ్ని కీలలు అంటే చాలా వేడిగా ఉండేటటువంటి వేడి గాలులు, తర్వాత దుస్సహ దుర్గంధాలు, మురికి, ఇటువంటివన్నీ భరించలేనటువంటి దుర్గంధము అనగా చెడు వాసనలు, దుష్ట ద్రవ్యములు అంటే మన హాని కలిగించే ద్రవ్యములు అన్నీ కూడా ఈ కుంభీపాకంలో అనే నరకంలో ఉంటాయట. తరువాత రౌరవము. ఈ రౌరవము అనే నరకంలో ఇది 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకోమంటున్నారు. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరటండి. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమే చేసుకున్న పాపాన్ని అర్ధమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉంటాయి. 1 అపకీర్ణం, 2 పాంక్తేయం, 3 మలినీకరణం, 4వది జాతిభ్రంశం, 5వది ఉపవీతకం, 6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావటం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. ఈ రౌరవము అనే నరకంలో చాలా దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటారటండి. ఈ రౌరవ నరకంలో వేల సంవత్సరాల దాకా అక్కడే ఉంటారట. కానీ ఈ ధనేశ్వరుడు, ఈ బ్రాహ్మణుడు ఎన్నో తప్పులు చేసినా కానీ ఆ కార్తీక మాస మాహాత్మ్యం వలన, ఆ నది యొక్క తీర ప్రాంతంలో ఆ బ్రాహ్మణులతో, ఆ వైష్ణవులతో ఉండటం వలన, సజ్జన సాంగత్యం వలన నువ్వు అటువంటి దుర్భరమైనటువంటి నరకంకి వెళ్లకుండా నీవు కనీస మాత్రపు చేతనే నీ కంటితోనే చూడగలిగావు. ఇదంతా అనుభవించకుండా ఊరికి మాత్రమే చూశావు అని ఇతను చెప్పాను. ఆ తరువాత పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునుకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధన యక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనటం ఏమాత్రము అతిశయోక్తి కాదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. అంటే ఆ తరువాత
ఈ రౌరవాది నరకాలన్నీ యమదూతలు అతనికి చూపించగా అతను చివరికి స్వర్గలోకానికి వెళ్ళి కుబేరుడికి అత్యంత ఆప్తుడిలాగా ఉండి ఆ తర్వాత ధనయక్షుడనే పేరును పొందాడటండి. అతను ఎలా జీవించాడు, చివరికి ఎంతటి అద్భుతానికి లోనయ్యాడో మనం ఈ కథలో చూడవచ్చును. ధనానికి అధిపతి అయిన తర్వాత అతని పేరు మీద యజ్ఞ యాగాదులు కూడా జరిగాయట. ధనయక్ష తీర్థం అనే ఒక అయోధ్యలో విశ్వామిత్రుడే అతని పేరు మీద యజ్ఞం చేశాడట. ఇది మనం ఈ సప్తవింశోధ్యాయంలో మనం తెలుసుకోగలిగాము. సప్తవింశోధ్యాయ సమాప్త అనగా 27వ అధ్యాయము సమాప్తము. తదుపరి అష్టవింశోధ్యాయము. సూత ఉవాచ. ఈ కార్తీక మాసము పాపనాశని, విష్ణువుకి ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉన్నది. కల్పోక్త విధిగా ముందు విష్ణు జాగరణము, ప్రాతః స్నానము, తులసీ సేవ ఉద్యాపనము, దీపదానము అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉన్నది. కష్టములలో ఉన్నవాడైనను, దుర్గారణ్యగతుడైనను, రోగి అయినను విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగిన వారైనా సరే ఈ వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణాలయంలోనో హరి జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవళాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలను ఆలపించేవారు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలు వాయించేవారు అశ్వమేధ ఫలాలని, నర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీరు కేశవ నామాలతో లాంఛన మార్చనమాచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అని సెలవిచ్చారటండి. అనగా ఈ మాత్రము చేత మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, ఈ అష్టవింశోధ్యాయములో సూతుడు ఏమని సెలవిచ్చారనగా, ఈ కార్తీక మాసము పాపనాశని అట, విష్ణువుకి అత్యంత ప్రియమైనదట. వ్రతస్థులకు అనగా ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతం చేస్తారో భక్తి శ్రద్ధలతో భుక్తి ముక్తిదాయిని అయి ఉంటుందట. కల్పోక్త విధిగా విష్ణు జాగారము, తదుపరి ఉదయమనే స్నానము, ఆ తరువాత తులసీ పూజ చేసుకుని దీపదానం చేసుకుని ఇవన్నీ చేసినప్పుడు, ఈ 5 కూడా చేసినప్పుడు ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని పొందుతున్నారట. మన పాపాలు పోవాలంటే, మన కష్టాలు తీరాలంటే, మన దుఃఖాలు పోవాలంటే ఈ కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదని ఈ కథ ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరింపవలసి ఉన్నదట. అనగా కష్టములలో ఉన్నవారైనా, దుర్గారణ్యగతుడైనను, అంటే హెల్త్ బాగుండకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, అత్యంత కష్టాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాన్ని పాటించినట్లయితే, ఈ వ్రతం చేసినట్లయితే వారికి అన్ని రకాల కష్టములు తీరునట. అంతేకాకుండా విష్ణాలయంలో జాగారం కనుక చేసినట్లయితే ఇంకా మంచిదట. ఆ శివుని యొక్క గుడి కానీ, విష్ణువు యొక్క గుడి కానీ లేకపోతే కనుక వారు ఏ రావి చెట్టు వద్ద దీపారాధన చేయవచ్చని తెలియచేస్తూ ఉన్నారు ఈ కథ ద్వారా. ఆ తరువాత విష్ణు సన్నిధానంలో
విష్ణు కీర్తనలను ఆలపించేవారు, అనగా ఆ విష్ణువు యొక్క నామాన్ని చెబుతూ పాటలు పాడేవారు, విష్ణు కీర్తనలను ఆలపించేవారు. ఆ తరువాత సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవారు, అనగా తంబూర, సన్నాయి, డప్పు, డమరుకం, తబలా ఇటువంటివన్నీ కూడా మన హిందూ సాంప్రదాయంలో అనేక క్లాసికల్ థింగ్స్ ఉన్నాయి కదా, ఆ మ్యూజిక్ అన్నీ కూడా వాటిని వాయిస్తూ పాడేవారు. ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి ఫలం ఉంటుందో అటువంటి ఫలం ఉంటుందటండి. అంతేకాకుండా నర్తకులు ఉంటారు కదా, నాట్యం చేసేవారు, వారు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారట. నాట్యం చేస్తూ ఉంటే ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. ఆ భక్తిభావంలో, ఆ పారవస్యంతో కొంతమందికి ఆ భగవంతుడు నాట్యాన్ని అనుగ్రహిస్తాడు. వారు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, వారు తాదాత్మ్యంలోనే ఆ భక్తి భావంతోనే నాట్యం కూడా చేస్తారు. పాటలు వారంతట వారే పాడుతారు. వారి ఉచ్చారణ నుంచి మంత్రాలు వెల్లువడతాయి. తెలియని భాషలు వస్తూ ఉంటాయి. నాట్యం చేస్తూ ఉంటారు తాదాత్మ్యతంతో, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో. అటువంటి వారికి కూడా అత్యంత పుణ్యము సంప్రాప్తిస్తూ ఉన్నదని ఇక్కడ మనకి తెలియచేయబడింది. ఆ తరువాత ఈ వ్రతము ఉద్యాపన చేసిన తరువాత ఎవరికైనా భోజనం పెడితే సరిపోతుందని తెలియచేస్తూ ఉన్నారు. అది ఆ భోజనము అనేది మన యొక్క అవకాశం బట్టి చేసుకోవచ్చు. ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, అది మన ఇష్టము. ఆ తరువాత ఇక్కడ ఒక చిన్న శ్లోకములో ఏం తెలియబడుతుందంటే, అవ్యక్త రూపిణో విష్ణోః స్వరూపో బ్రాహ్మణో భువి. అవ్యక్త రూపిణో విష్ణోః స్వరూపో బ్రాహ్మణో భువి అనే చిన్ని శ్లోకము ఇక్కడ తెలియచేయబడి ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తి లేనివారు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తి అయినా లేనివారు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రము చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందుతూ ఉన్నారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. ఈ శ్లోకరూపేణ మనకి తెలియచేయబడుతున్నది ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. అందువల్ల ఆ బ్రాహ్మణునికి మనం తగినంత గౌరవము అందచేసి ఈ కార్తీక మాసమందు బ్రాహ్మణులను సంతోషపెట్టడం ప్రధానమట. ఎందువల్లనంటే ఆ బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు స్వరూపమని తెలియచేయబడుతూ ఉన్నది. అప్పుడు శక్తి లేనివారు, బ్రాహ్మణునికి కూడా సంతోషపెట్టగలిగేటటువంటి శక్తి లేనివారు, అనగా స్వయం పాకము అటువంటివి ఇవ్వలేనివారు, వేరే దానాదులు కూడా ఇవ్వలేనివారు గోవుకి పూజ చేసినా సరిపోతుందట. గోమాతకి నమస్కరించుకొని ఆ మాతకి పసుపు, కుంకుమ, హారతి నమస్కారం చేసుకోవటంతో పాటు మనకి అటువంటి పుణ్యమే లభిస్తుందని చెప్తున్నారు. రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందుతారట. అంటే రావి చెట్టు, మర్రి వృక్షాలను కూడా పూజించగలగాలి. మనకి బ్రాహ్మణుని స్వయం పాకం అటువంటివి ఇచ్చుకోలేనప్పుడు, దీపదానం చేసే స్తోమత లేనివారు ఇతరులు ప్రజ్వలింపచేసిన దీపాన్ని, అనగా మనం గుడిలోకి వెళతాం కదండి, అక్కడ దీపాలు వెలిగించి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు,
కొంతమంది వస్తూ ఉంటారు. అలా మనం వెళ్ళినప్పుడు మనకన్నా ముందు వెళ్ళిన వారి దీపాలు కొండెక్కినట్లయితే, ఆ దీపాలని ప్రజ్వరింపచేసిన ఎడల అనగా మరల వెలిగించిన ఎడల మనం దీపదానం చేసినంత పుణ్యమే కలుగుతుందని మనం ఇంతకుముందు కథల్లో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ కూడా మరలా తెలియబడింది. అది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. అనగా ఒక దీపాన్ని ప్రజ్వలింప చేయటం ద్వారా, అంటే ఒక దీపం వెలిగించటం, అది ఎక్కడైనా అవనివ్వండి, మన గృహంలో కూడా ఒక దీపాన్ని వెలిగించితే ఎంతటి వెలుగు ఉంటుందో అది మనకి మాత్రమే తెలుసు. నిత్య దీపం ఉండాలి అంటారు. మనకి చూడండి, మనకి నిత్యంగా ఇంట్లో దీపం ఉంటే మనకి కరెంటు పోయినప్పుడు ఆ దీపమే, ఆ చిరు దీపమే కొండంత వెలుగులాగా మనం వెతుక్కోకుండా, ఇదివరకు రోజుల్లో అయితే అగ్గిపెట్టెలు తీసుకొని క్యాండిల్స్ ఇలా వెలిగించేవాళ్ళం దీపాలు. ఇప్పుడు ఫోన్లు తీసి ఫ్లాష్ లైట్స్ వాడుతున్నాం. అది కూడా తీసి ఆ ఫోన్ కూడా కనిపించని పరిస్థితుల్లో మనం నిత్య దీపారాధన చేసుకున్నట్లయితే వెలుగులు విరజిమ్ముతూ ముత్యమంత దీపం మనకి ఎన్నో ముత్యాల వెలుగుని ఆ భగవంతుడు సంప్రాప్తించగలుగుతున్నాడు. ఆ మహాదేవి మనకు అందచేస్తూ ఉన్నది. మరి రావి మర్రి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షాలన్నిటికంటే రావి చెట్టు, మర్రి చెట్టు అనగా చెట్టు అని కూడా కాదు, వృక్షాలంటే అవి రావి వృక్షము, మర్రి వృక్షము మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి వారి యొక్క సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కివిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమి కీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి, అటువంటిది మీరు మా దంపతుల మధ్యలోకి వచ్చినారు, అందువల్ల మీరు చెట్లై పడి ఉండండి అని శపించినది పార్వతీదేవి. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చినది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థం వృక్షంగాను, శివుడు నటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగినది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైనది. ఇతర వారాలలో రావి చెట్టుని తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. మరి ఇక్కడ మనం ఈ రావి మర్రి వృక్షాల గురించి తెలుసుకున్నట్లయితే, శివపార్వతులు ఏకాంతముగా ఉన్నప్పుడు దేవతలందరూ వారి వద్దకు వెళ్ళి వారికి కోపాన్ని కలిగించిన వారై పార్వతీదేవి శాపాన్ని పొందారు. అనగా చెట్లై ఉండమని ఆ దేవదేవి వీరిని శపించినది. అందుకు తత్కాలకంగా వీరు రకరకాల వృక్షాలుగా మారి, మరి శివకేశవులిద్దరూ కూడా అనగా మన యొక్క శివ పరమాత్ముడు, విష్ణు పరమాత్ముడు వీరిద్దరూ కూడా రావి మర్రి వృక్షాలలాగా అయ్యారట. అందుకనే మరి ఆ రెండు వృక్షాలకి కూడా అంతటి గొప్ప పవిత్రత కలిగినది. అనగా అవి ఆ రావి చెట్టు అనేది, రావి వృక్షం అనేది చాలా జ్ఞానదాయకమైనదండి. మనకి స్కూల్స్లో ఇదివరకు పాఠశాలల్లో రావి చెట్టు లేని బడి ఉండేది కాదు. ఒక పాఠశాలలో ఒక రావి చెట్టు ఉంటే ఆ ప్రాంగణానికి అక్కడ ఒక బ్రహ్మదేవుడు ఉన్నట్టే, ఒక మహాసరస్వతీదేవి అక్కడ కూర్చున్నట్లుగానే ఉండేది. అది చిన్న పాక అయినా సరే, పడిపోయినటువంటి భవనం అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, అది ఎంతో పవిత్రంగా కనిపించేది రావి చెట్టు ఉన్నందువల్ల. ఆ రావి చెట్టు నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల పిల్లలందరికీ కూడా మంచి చురుకుతనం, తెలివితేటలు, ఆరోగ్యం, ఉపాధ్యాయులకి ఆరోగ్యం, పిల్లలకి ఆరోగ్యం, ఇవన్నీ సంభవించేవి. ఇప్పుడు మనకి పాఠశాలల్లో చిన్న ప్లేగ్రౌండ్ కూడా మనకి కష్టమైపోతూ ఉన్నది అనేక దృష్ట్యాల
స్థలాభావం వల్ల. మరి కానీ ఆ రావి చెట్టుకి అంత ప్రభావం ఉన్నది. ఇప్పటికీ కూడా మనం గుడిలో దాని చుట్టూ తిరిగితే అక్కడ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్తోనే మనం మరలా శక్తివంతం అవ్వగలుగుతున్నాం. అంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి రావి చెట్టు. మర్రి చెట్టులో కూడా మనకు తెలియదండి, చాలా విశేషాలు ఉన్నాయి మర్రి చెట్టుకు కూడా. ఆ విధంగా మరి దేవదేవులే కదా వారు. వారు ఎక్కడ చూసినా వారే దేవదేవులే. ఇక్కడ మర్రి, రావి చెట్టు, శివకేశవులే. నిన్నటి కథలో కృష్ణానది, సరస్వతీ నది, శివకేశవులే. ఎక్కడ చూసినా ఈ బ్రహ్మాండమంతా కూడా వారే ఉన్నారు. మరి 27, 28 అధ్యాయములు. 29వ రోజు పారాయణము సమాప్తము. మరి మనం యొక్క ఆ శివుని యొక్క స్వరూపాన్ని ఆనంద స్వరూపంగా మనం మాట్లాడుకున్నాం. అనగా మనిషి ఆ శివయ్యల ఆనంద స్వరూపులుగా మారడమే మోక్షమని తెలుసుకున్నాం. అంటే శివయ్య ఎప్పుడూ కూడా ఆ కన్నులు మూసుకొని ఆయన తాదాత్మ్యంగా ఉండడం, ఆయన మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ధ్యానంలోనే ఉంటాడు నిరంతరం. ఆ ధ్యానం ఏమిటంటే ఆనందం. ఆయన ఆనంద స్వరూపంలోనే ఉంటాడు. అటువంటి మోక్షస్థితిని మనం పొందాలి అనుకోవాలి అంటే శివుణ్ణే ఆరాధ్య దైవంగా తీసుకోవాలట. మరి ఆ శివశక్తి సకల ప్రాణకోటికి ఏది కావాలో అది సమస్తమును ఇవ్వగలదట. అంటే మనం శివుణ్ణి ఏది అడిగినా, ఎలా ప్రార్థించినా, చిన్న దీపం పెట్టినా బోళాశంకరుడిలాగా పొంగిపోయి మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడట. అసలు అడగకపోయినా ఆయన ఇస్తాడట. మనం ఆయన్ని పూజిస్తే చాలు, మనకి ఏది అవసరమో ఆయనే ఇస్తాడట. ఆ శివశక్తి సకల ప్రాణకోటికి ఏది కావాలో అది సమస్తమును ఇవ్వగలదట. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణాన్ని చెడగొట్టడానికి దుష్టశక్తులు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే వచ్చి అవతార స్వీకారం చేసి గురువు రూపంలో వచ్చి ప్రజలకు బాసటగా నిలుస్తాడట. ఆయనే దక్షిణామూర్తి, శంకరాచార్యులు, శ్రీపాదవల్లభులు, ఇలా లెక్కలేని అవతారాలు. ఆ శివయ్యే మనకి ప్రథమ గురువు. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మనం నిరంతరం అనుకుంటూ ఉంటే ఆ శివయ్యే మనకి గురువుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడట. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న ఆ శంకరునికి నమస్కరించిన ఎడల, ఆయన్ని పూజించిన ఎడల మనకు ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగు రేఖల వైపు పంపించగలిగే శక్తి ఆ శివయ్యకు, ఆ అరుణాచలేశ్వరునికి అత్యంత భయభక్తులతో ఈ సకల మానవకోటి ప్రార్థిస్తూ ఉంటుందట. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం నిరంతరం గురువు యొక్క శ్లోకం చదువుకుంటూనే ఉంటాం. ఆ గురు బ్రహ్మ అని మనం చదువుతూనే ఉంటాం. కాబట్టి మన ఆర్షజాతి సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో మనకి శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. శివ అనే నామం మృత్యువుని తప్పిస్తుందటండి. రాబోయే మృత్యువుని ఈ శివ 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 అనే నామం తప్పిస్తుందట. అందుకనే మనం మృత్యుంజయ మంత్రం అని ఆ శివయ్య నామమే కదా మనం చెప్పగలిగేది. ఆ రకంగా శివ అనే మాటను మనం శివా, శివ అంటే శివుడు, శివా అంటే అమ్మవారట. అందుకని శివశివా అని మనకు తెలియకుండానే మనం అంటూ ఉంటాం. అంటే తల్లిని తండ్రిని ఒకేసారి మనం
ప్రార్థించుకున్నట్లన్నమాట. శివశివా శివశివా అని అనగా. మరి మృత్యువును కూడా తప్పించే ఆ గొప్ప అరుణాచల శివేక్షేత్రుడు మనకి గురు రూపంలో వచ్చి మనకు జ్ఞాననేత్రం, మూడవ నేత్రం ఆయనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనకి తెలియని జ్ఞాననేత్రాన్ని ఆయన ఇవ్వగలడు. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. ఆత్మబంధువులకు నమస్కారములు.